బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 35,000 కోట్ల రూపాయల పంచాయతీ నిధులు కేసీఆర్ సర్కారు దాలి మళ్లించిందని ఆయన ఆరోపించారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ నిధులతో మెగా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాసుల కాంట్రాక్టులకు బిల్లులు కట్టారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిధులు లేక కొందరు సర్పంచులు పుస్తలు అమ్ముకుంటే మరికొందరు బిచ్చమెత్తుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. సర్పంచులు అడ్డుకోవడం మానేసి ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాయం చేసి సర్పంచులను దుఃఖ సాగరంలో నెట్టివేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ లో కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించింది. అనుమతి లేదు అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాలలో, మండలాలలో, జిల్లా కేంద్రాలలో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని పోలీసుల చేత నియంత్రించి, నిర్బంధించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ రోజు ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ పక్షాన సమస్యలు ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొందరైతే, బిచ్చమెత్తుకుంటున్న వాళ్ళు ఇంకొందరైతే, ఆలి మీద ఉన్న తాళి నమ్ముకున్న వాళ్ళు ఇంకొందరు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీలలో ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వాళ్లకు సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలలో పడ్డ నిధులను క్షణాల మీద మాయం చేసి సర్పంచులను దుఃఖ సాగరంలో నెట్టివేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ లో కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయించింది. అనుమతి లేదు అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాలలో, మండలాలలో, జిల్లా కేంద్రాలలో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని పోలీసుల చేత నియంత్రించి, నిర్బంధించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ రోజు ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ పక్షాన సమస్యలు ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొందరైతే, బిచ్చమెత్తుకుంటున్న వాళ్ళు ఇంకొందరైతే, ఆలి మీద ఉన్న తాళి నమ్ముకున్న వాళ్ళు ఇంకొందరు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీలలో